సైన్స్ అండ్ వండర్స్ జరిగే స్థలం దేవుని యొక్క మందిరంలో మనం చూస్తుంటున్నాం. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగే స్థలము ఆ యొక్క దేవుని మందిరం. ప్రియులారా, దేవుని మందిరంలో దేవుడి యొక్క నివాస స్థలం ఉంటుంది. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగే స్థలము మరి ఆ యొక్క దేవుని మందిరం. దేవుని నామకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మందిరము అనే ఒక ప్రత్యేకమైన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుని మందిరానికి ఉండవలసిన లక్షణాలు. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచును అని యాకోబు బేర్షెబా నుండి హారాను వైపు వెళ్తున్న సందర్భంలో జరిగిన కొన్ని సంఘటనలు బైబిల్ గ్రంథంలో మరి రికార్డ్ చేయబడి ఉంటున్నాయి. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఒక రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండెరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, ఇది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. మరి దేవుడి కొద్ది వాక్యంను మనకై దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నాయన, దేవుని మందిరముకు ఉండవలసిన లక్షణాలు మేము ధ్యానం చేస్తుంటుండగా నీ పరలోకపు జ్ఞానం చేత మమ్మల్ని నింపండి నాయన. ఈ యొక్క వాక్య భాగాన్ని, ఈ యొక్క ప్రత్యక్షతను మేము సులభంగా అర్థం చేసుకొని మా జీవితాలలో మరి దేవుని మందిరాలుగా ఈ యొక్క రిప్రజెంటేటివ్స్గా ఈ లోకంలో మేము ఉండటకు మమ్మల్ని మీరు బలపరిచి ఆశీర్వదించి కాపాడండి. దేనికి కూడా మేము భయపడకుండా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత నీ రాజ్య సువార్తను ప్రకటించగలిగిన ఒక వెపన్స్గా ఈ లోకంలో మమ్మల్ని మీరు వాడుకోండి. నీ కృప చొప్పున మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి కాపాడమని ఈ కొద్ది మనవులు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘమ, మరి దేవుని మందిరానికి ఉండవలసిన లక్షణాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. మరి మొట్టమొదటి దేవుని యొక్క నివాస స్థలము గురించి, మరి దేవుని మందిరముకు ఉండవలసిన లక్షణాల గురించి. దేవుని మందిరము మరి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడగా మరి మందిరాల గురించి ప్రస్తావించబడింది అనే విషయాన్ని ఈరోజు మరి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మరి దేవుని మందిరానికి ఉండవలసిన లక్షణాలు, చాలా లక్షణాలు కలిగి ఉంటున్నాయి. కానీ ముఖ్యమైన కొన్ని లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మరి మొట్టమొదటిగా దేవుడు నివసించే స్థలము. మరి దేవుని మందిరములో దేవుని యొక్క పరిశుద్ధత, పరిశుద్ధాత్మ
నివసించే ఒక స్థలము దేవుని మందిరంగా ఉంటున్నది. మరి మన యొక్క మందిరాలు, మన యొక్క మరి చర్చెస్, మన యొక్క టెంపుల్స్, మన జీవితాలు దేవుడు నివసించేయడానికి యోగ్యమైనవిగా ఉన్నాయా లేదా అని ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దేవుని మందిరములో దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మాటలు మనకు వినపడాలి ప్రియులారా. దాన్ని దేవుని యొక్క మందిరంగా అంటున్నారు. మరి ఇక్కడ మనము చూసినట్లయితే 28వ అధ్యాయము 16వ వచనము, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. మరి యాకోబు ఆ యొక్క కల కరిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత మరి యాకోబు ఒక దర్శనంలో అనుకుంటున్నాడు, నిశ్చయముగా ఈ స్థలమందు మరి దేవుడు ఉంటున్నాడు, యెహోవా ఈ స్థలమందు ఉంటున్నాడని మరి అనుకున్నాడు. అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఆ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే. హల్లెలూయా. మరి ఎక్కడైతే దేవుని యొక్క నివాస స్థలానికి యోగ్యమైన స్థలం ఉంటుందో అది దేవుని మందిరంగా పిలువబడుతుంది. దేవుని మందిరముగా పిలువబడిన చోట దేవుడు నివసిస్తాడు. కాబట్టి మొట్టమొదటి లక్షణము, మందిరానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, దేవుడు నివసించగలిగిన స్థలమై ఉండాలి. రెండవదిగా దేవుడు మాట్లాడే స్థలం. దేవుని మందిరంలో మనుషులు మాట్లాడడానికి కాదుండేది, దేవుడు మాట్లాడాలి. మరి దేవుడు ఎవరితో మాట్లాడతాడు, ఎవరి ద్వారా మాట్లాడుతుంటున్నాడు? మరి సంఘ కాపరి ద్వారా ఆ యొక్క మందిరంలో దేవుడు మరి ప్రజలతోనూ విశ్వాసులతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి మరి దేవుని యొక్క కమాండ్మెంట్స్, దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడిన మనుషులు, భక్తులు, మరి దేవుని యొక్క సంఘ కాపరులు ప్రజలకు మరి వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నారు. దేవుడు మాట్లాడే స్థలం. మరి మందిరంలో ఆ యొక్క క్వాలిటీ, ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. మరి ఇక్కడ 13వ వచనం, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను అయిన యెహోవాను, నీవు పండుకొనిన్న ఈ భూమిని నీకు నీ సంతానంకి ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగను, నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరము తట్టుకును, దక్షిణపు తట్టుకును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడను. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదును. అంటే యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుని యొక్క మందిరానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, దేవుడికి నివాస యోగ్యమైన స్థలముగా ఉండాలి. మరి ఆ యొక్క స్థలములో దేవుడు మనతో మాట్లాడే స్థలమై ఉంటున్నాలి. ఒక్కసారి మనం వెళ్తున్న సంఘాలు, మనం వెళ్తున్న మందిరాలను మనము ఈ యొక్క లక్షణాలను కంపేర్ చేసి, బేరీజు చేసి చూసుకున్నట్లయితే మరి అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? లేదంటే నామకార్థపు మరి ఊరికే నామకార్థంగా వెళ్తున్నాము, వస్తుంటున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి మరి మన మందిరాలకు వెళ్తుంటున్నాం, కానీ అక్కడ దేవుని యొక్క మాటలు మనం వినలేకపోతుండొచ్చు. కానీ దేవుడి యొక్క మందిరానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, దేవుడు నివాస స్థలమై ఉండాలి. రెండవదిగా ఆయన తన బిడ్డలతో మాట్లాడే స్థలముగా ఉండాలి. మరి మూడవదిగా మనం చూసినట్లయితే అది ఒక అసాధారణమైన క్రియలు, అంటే అసాధారణ అంటే ఒక అతీతమైన శక్తులు కాదు, కానీ అసాధారణ క్రియ, వండర్స్, సైన్స్ అండ్ వండర్స్ జరిగే స్థలము. ప్రపంచంలో ఎక్కడ కూడా మరి థియేటర్స్లో కావచ్చు, లేదంటే సినిమా హాల్స్లో, కుటుంబాలలో ఆ యొక్క సైన్స్ అండ్ వండర్స్ కానీ మనం చూడము. దేవుని యొక్క అద్భుతాలు మనం చూడాలంటే దేవుని యొక్క మందిరంలో మనం చూస్తుంటున్నాం. అందుకే ఇక్కడ 28:12లో దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. అప్పుడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, వారి కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండరి. మరి ఒక అద్భుతమైన ఒక క్రియ అక్కడ చూస్తుంటున్నాం. అంటే మానవుడు మరి దేవునికి మధ్యలో ఇక్కడ దేవదూతలు, అంటే
అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగే స్థలము ఆ యొక్క దేవుని మందిరం. ప్రియులారా, దేవుని మందిరంలో దేవుడి యొక్క నివాస స్థలం ఉంటుంది. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. మూడవదిగా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగే స్థలము మరి ఆ యొక్క దేవుని మందిరం. కొన్ని మందిరాలలో, కొన్ని చర్చెస్లో మరి ఆ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఒప్పుకోరు. మరి పరిశుద్ధాత్మను మరి దూరంగా పెడతారు. అంతేకాకుండా అద్భుతాలు జరిగే, ఆశ్చర్యక్రియలు జరిగే మరి మందిరాలను మరి ఎగతాళిగా మాట్లాడే సంఘాలు కూడా ఈ కాలంలో ఎన్నో ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క మరి మందిరానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణంలో ఇదొక లక్షణము. మరి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆ యొక్క మందిరాల్లో జరుగుబడుతూ ఉండాలి. మరి నాలుగవదిగా అది పరలోకపు గవినిగా ఉండాలి. మనం ఇక్కడ చూసినట్లయితే 17వ వచనము, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది యెహోవా మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. హల్లెలూయా. పరలోకపు గవిని అంటే ద గేట్వే ఆఫ్ హెవెన్. గేట్వే ఆఫ్ హెవెన్. మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని మాల్స్కి వెళ్ళినట్లయితే ఆ యొక్క మాల్ ఎంట్రెన్స్లోంచి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల షాపులకు, రకరకాల వస్తువులకు అది వ్యాపార స్థలంగా ఉంటుంది. కొన్ని అతి ఖరీదైన బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ బ్యాగ్స్ రకరకాల మరి మాల్లో దొరుకుతాయి మనకి. కానీ మొట్టమొదటిగా దానికి పోవాలంటే ఒక ముఖద్వారం గుండా లోపలికి ఎంటర్ కావాలి. ఆ యొక్క ఎంటర్ అయిన తర్వాతనే ఆ యొక్క మాల్లో ఉన్న ప్రతి ఒక్కటి మనము చూడగలం. అట్లా మనము పరలోకపు గవిని అంటే పరలోకానికి వెళ్ళవలసిన ఆ యొక్క ముఖద్వారము మందిరానికి ఉండవలసిన లక్షణం. ప్రియులారా, మందిరానికి వచ్చిన వారికి పరలోకపు పట్టణము యొక్క, పరలోకపు యొక్క మరి సంతోషము, పరలోకపు యొక్క పరిశుద్ధత మనము పరిచయం చేసే వ్యక్తులుగా ఉండాలి. మందిరాలలో అలాంటి క్వాలిటీ, అలాంటి క్వాలిఫికేషన్స్, అలాంటి లక్షణం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి పరలోకపు గవినిగా మనము మందిరాలను తయారు చేసి మరి ఇతరులకు, ఈ లోకస్తులకు, అన్యులు మరి మందిరాలకు వచ్చినప్పుడు మరి ఆ యొక్క మందిరము ద్వారా మనము పరలోకాన్ని వారికి పరిచయం చేసే ఒక పరిశుద్ధమైన వాతావరణాన్ని మనము కలిగి ఉండడమే దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. మరి అట్టి మరి పరలోకపు గవినిగా మన మందిరాలు ఉంటున్నాయా లేదా సరి చూసుకోవాలి. తర్వాత 5వదిగా చూసినట్లయితే భద్రత. ఆ యొక్క మందిరాలలో ఒక సేఫ్టీనెస్, ఒక భద్రత కలిగి ఉండేది. ఎందుకంటే మరి ఆ యొక్క చివరి వచనంలో మరి భద్రత గురించి మనము చూసినట్లయితే యాకోబు మరి ఆ యొక్క కలలో ఒక ప్రొటెక్షన్, ఒక భద్రతని కనుగొన్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరాలకు వెళ్ళినప్పుడు మన కుటుంబాలకు, మనకు ఒక భద్రత కలుగుతుంది. భద్రత అంటే గన మొట్టమొదటిగా మన పాప శాప జీవితముల నుంచి పాప క్షమాపణ అనే ఒక భద్రత మనకు దొరకాలి. పాప క్షమాపణకు సంబంధించిన విషయాల గురించి మనకు తెలియజేయబడాలి. ఆ యొక్క మందిరానికి, ఆ యొక్క గేట్వే ఆఫ్ హెవెన్లోకి వెళ్ళినప్పుడు, మరి ఆ యొక్క పరలోకపు గవినిలో మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు దొరికే మొట్టమొదటి కాపుదల, ప్రొటెక్షన్ పాప క్షమాపణ అనే ఒక భద్రత మనకు దొరుకుతుంది పిల్లారా. రెండవదిగా మరణ భయం నుంచి ఆ యొక్క దేవుని మందిరంలో మనకు విడుదల దొరుకుతుంది. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని తాకిడి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనం పొందుకుంటున్నాం. మరి ఇలాంటి 3 రకాలైన భద్రత కలిగిండేది ఆ యొక్క దేవుని మందిరం. 6వదిగా మనం చూసినట్లయితే మరి దేవుని మందిరానికి మరి దశమ భాగము, మనకు దేవుడిచ్చిన ప్రతి ఒక్క తలాంతులలోనూ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలలో దశమ భాగాన్ని దేవునికి అర్పించాలి. మరి ఇక్కడ అదే చూస్తుంటున్నాం. 22వ వచనము, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొదను. హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుని మందిరానికి వచ్చిన ప్రజలు, దేవుని మందిరానికి వచ్చిన ఆ యొక్క భక్తులు, విశ్వాసులు, దేవుని మందిరాన్ని నమ్మిన వాళ్ళు మరి ఖచ్చితంగా మనకిచ్చిన ఆదాయములో, మనకిచ్చిన ఆశీర్వాదములలో, మనకున్న తలాంతులలో, మనకిచ్చిన ప్రతి ఒక్క సోర్స్ కూడా దేవునివి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఆదాయంలో
మనం దశమ భాగము దేవుని మందిరానికి ఖచ్చితంగా అప్పగించాలి ప్రియులారా. మరి ఇలాంటి 6 రకాలైన లక్షణాలు, మొట్టమొదటిగా ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపుల్స్, ఒక మందిరానికి ఉండవలసిన బేసిక్ ప్రిన్సిపుల్స్. మొట్టమొదటిగా దేవుడు నివసించడానికి యోగ్యమైనదిగా ఉండాలి. రెండవదిగా దేవుడు మనతో మాట్లాడాలి. మూడవది అసాధారణమైన క్రియలు, అంటే మరి అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యం జరిగే ఒక పరిస్థితి కలిగిన ప్రదేశాన్ని దేవుని మందిరంగా పిలుస్తుంటున్నారు. నాలుగవది మరి పరలోకపు గవిని, గేట్వే ఆఫ్ హెవెన్. మరి ఐదవది దేవుని యొక్క భద్రత, లేదంటే దేవుని యొక్క కాపుదల. మరి పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ, మరి తర్వాత మరణ భయం నుండి విడుదల కలిగించే, భద్రత కలిగించేది దేవుని మందిరం. చివరిగా దశమ భాగాలు మనము చెల్లించగలిగిన ప్రదేశము ఆ యొక్క దేవుని మందిరం ప్రియులారా. మరి అలాంటి దేవుని మందిరాలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని నివాస స్థలము బేతెల్. మొట్టమొదటిది ఆ యొక్క బేతెల్. యాకోబు మరి దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడుగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. మరి యాకోబు ప్రయాణం చేస్తూ మరి బెర్షబా నుండి హారాను వైపు వెళుతున్నప్పుడు ఆ యొక్క కలగన్న ఆ యొక్క ప్రాంతము, ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ తలగడగా పెట్టుకున్న ఆ యొక్క రాయిని తీసి దాని మీద నూనె పోసి, అంటే అభిషేకించి ఆ యొక్క స్థలాన్ని మొట్టమొదటి దేవుని మందిరముగా దేవుడు యాక్సెప్ట్ చేసిన ఒక ప్రదేశం ప్రియులారా. మరి అక్కడనే దేవుని మందిరం కట్టబడింది. హల్లెలూయా. మరి దేవుని యొక్క మందిరంకు ఉండవలసిన ఆ యొక్క క్వాలిటీస్ కావచ్చు, ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని ఆ యొక్క బేతేల్లో మరి దేవుడు మరి యాకోబుకు తన యొక్క కళ ద్వారా, తన యొక్క స్వప్నం ద్వారా తన యొక్క ప్రత్యక్షతను బయలుపరిచిన స్థలము కాబట్టి మొట్టమొదటి దేవుని యొక్క నివాస స్థలము. మరి రెండవది మోషే నిర్మించిన ప్రత్యక్షపు గుడారం. మరి మోషే నిర్మించిన ప్రత్యక్షపు గుడారంలో కూడా ఆ యొక్క 6 రకాలైన క్వాలిటీస్, ఆ యొక్క 6 రకాలైన క్వాలిఫికేషన్స్ మనం చూస్తాం. మరి ఇశ్రాయేలీయులు ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని మధ్యలో పెట్టుకొని మరి తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఆ యొక్క 12 గోత్రాలు మరి వారి యొక్క స్థలాలలో ఉంటూ మరి మేఘము నడిపించినట్లుగా వారు ముందుకు వెళ్ళేవారు. మరి దేవుడు నివాసము చేయడానికి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము, మరి లేదంటే ఆ యొక్క దేవుడు నిర్మించిన ప్రత్యక్ష గుడారములో, మందసంలో దేవుడు నివాసము చేయగలిగినాడు పిల్లరా. ఆ యొక్క మందసము మోసుకొని మరి వెళ్ళినప్పుడు వారు ఏ వైపు వెళితే ఆ వైపు వారు ఆ మందసం వెళ్ళినట్లుగా మేఘము వారు చూపిస్తూ, ఆ మేఘాన్ని డైరెక్షన్స్ ప్రకారంగా ముందుకు వెళ్తూ వాళ్ళు ప్రయాణం కొనసాగినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి వారి చుట్టూ భద్రత కలిగి ఉంటున్నారు. దేవుడు వారితో మాట్లాడుతున్నారు. వారికి ఉన్న దశమ భాగం, వారికి ఉన్న ప్రతి ఒక్క మరి సంపాదనలో, ప్రతి ఒక్క ఆస్తిలో, ప్రతి ఒక్క తలాంతులో దేవునికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దశమ భాగాన్ని ఇచ్చినారు. మరి దేవుడు వారితో మాట్లాడారు, వారు దేవునితో మాట్లాడినారు. అదొక పరలోకపు గవినిగా, మరి గేట్వే ఆఫ్ హెవెన్ గా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అది రెండవ మందిరం. మూడవ మందిరం మనం చూసినట్లయితే సొలొమోను నిర్మించిన దేవుని ఆలయం. సొలొమోను దేవాలయం ఇశ్రాయేల్ దేశంలో మరి సొలొమోను కాలంలో మరి నిర్మించబడింది. మరి దావీదు మహారాజు దేవాలయం మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ మరి దేవుని చిత్త ప్రకారంగా దేవుడే ప్రేరేపించి మరి సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. ఆ యొక్క మందిరంలో కూడా ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి క్వాలిఫికేషన్స్ మనం చూస్తాం. దేవుడు మరి ఆ యొక్క మందిరంలోనికి వచ్చిన ప్రజలను ఆయన ఆశీర్వదించినాడు, వారితో మాట్లాడినాడు. అక్కడ ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిగినాయి. దేవుడు వారిని ఆశీర్వదించిన స్థలము ఆ యొక్క సొలొమోను కట్టిన దేవాలయం. మరి ఇప్పటికి కూడా ఇశ్రాయేలు ప్రజలకు అది ఒక చాలా పవిత్రమైన ఒక ప్రదేశం. వాళ్ళు లిటర్లీగా ఆ యొక్క ప్రాంతంలో మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినాడు. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుడు జరిగించిన అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు కూడా ఆ యొక్క సొలొమోను మందిరంలో మనం చూడగలం. ఆ యొక్క సొలొమోను మందిరం యొక్క వైభవము ఎంతో అద్భుతమైనది ప్రియులరా. అది పరలోకపు గవినిగా ఉన్నది. అక్కడ మరి వారికి ఒక భద్రత కలిగింది. అలాగే
అక్కడ వచ్చే ప్రతి ప్రజలు కూడా దశమ భాగాన్ని మందిరంలో చెల్లించినారు. మరి 5వదిగా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు మరి ప్రభువుల వారు మరి దేవుని మందిరంగా ఈ లోకంలో ఉంటున్నారు. హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రజలతో మాట్లాడినాడు. సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలతో మాట్లాడినాడు, వారికి బోధించినాడు, పరలోకపు రహస్యాలు వారితో మాట్లాడినాడు. 12 మంది శిష్యులకు దేవుని యొక్క పరలోకపు రాజ్యపు రహస్యాలు, దర్శనాలు, ప్రత్యక్షతలు బయలుపరిచినాడు. ఎన్నో అద్భుతాలు జరిగించినాడు, ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిగించినాడు. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి కుంటి వారికి కాలనిచ్చినాడు, గుడ్డి వారికి చూపులనిచ్చినాడు, మరి అంగవైకల్యం వారికి బాగు చేసినాడు, గుని ఉన్న స్త్రీని బాగు చేసినాడు. మరి ఆ యొక్క మరణించిన లాజర్ను మరి లేపినాడు. మరి మరణం మీద ఆయనకి అధికారం కలిగి ఉంటున్నాడు. ఆయన ప్రభువుగా ఈ లోకంలో మన కొరకు జీవించినట్టు తేరా. కాబట్టి ఆ యొక్క మందిరానికి ఉండవలసిన క్వాలిటీసు, క్వాలిఫికేషన్ యేసుక్రీస్తులో మనం చూడగలం. ఆయన పరలోకపు గవినిగా ఈ లోకంలో ఉంటున్నాడు. ఆయన ప్రజలతో మాట్లాడినాడు. మరి ఆయన ఉన్నప్పుడు మరి దశమ భాగాలు కూడా ఆయనకి కానుకలుగా కొంతమంది సమర్పించినప్పుడు ఆయన మరి ఆ యొక్క దశమ భాగం గురించి వారితో మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మందిరము యొక్క లక్షణాలు, మరి దేవుడు తన శిష్యులకు, తన ప్రజలకు మాట్లాడిన బోధ గురించి మనం చూస్తాం. అద్భుతమైన బోధ. మరి ప్రపంచంలో ఎవరు కూడా బోధించలేని ఆ యొక్క పరలోకపు జ్ఞానముతో నింపబడిన బోధ యేసుక్రీస్తు శరీరాకరిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడినాడు. ప్రియులారా, అలాంటి గొప్ప బోధ, ఆ యొక్క అద్భుతమైన దేవుని బోధ. మరి దేవుడు మాట్లాడినప్పుడు ప్రజలలో ఉన్న ఆ యొక్క కట్లు తెంపబడతాయి. మరి దేవుడు మాట్లాడినప్పుడు మన యొక్క బానిసత్వం నుంచి మనకు విడుదల దొరుకుతుంది. మన దేవుడు మాట్లాడినప్పుడు మన యొక్క జీవితంలో మన పాప క్షమాపణ, పాప భారము దేవుడు కట్లను తెంచివేస్తాడు. మరి ఆ యొక్క కాడిమానును విరగొట్టేది దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుడు మాట్లాడడానికి మనం ఇష్టపడదాం. మరి చివరిగా మనం చూసినట్లయితే మనము దేవుని మందిరమై ఉంటున్నాం. నీవు నేను మరి చలించే కదిలే దేవుని మందిరాలుగా ఉంటున్నాం. మరి ఆ యొక్క కదిలే దేవుని మందిరం, నీ యొక్క హృదయము, నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క జీవితము దేవుని మందిరంగా ఉందా అని ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఇలాంటి క్వాలిటీస్ దేవుని మందిరంగా ఈ లోకంలో సాక్ష్య బిడ్డలుగా మనం ఉంటున్నాం. మరి దేవుడు నివసించే యోగ్యమైన ఆ యొక్క జీవితము, ఆ యొక్క బ్రతుకును నువ్వు కలిగి ఉంటున్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకో. మరి పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ, ఆత్మ ఫలముల చేత నింపబడి, ఆత్మ వరముల చేత నింపబడి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని మరి దేవుడు ఇష్టపడుతున్నాడు బిడ్డరా. మరి ఆ యొక్క బేతేలులో ఉన్న పరిశుద్ధతను బట్టి దేవాది దేవుడు, సృష్టికర్త అయిన వాడు నివాసము చేయడానికి ఇష్టపడ్డాడు. నివాసము చేయడానికి యోగ్యమైన స్థలముగా బేతేలు ఉన్నది. ఆ యొక్క యాకోబు ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క స్థలము బేతేలుగా దేవుడు మరి అభిషేకించినాడు. మరి ఈ రోజు నిన్ను నన్ను దేవుడు అభిషేకించడానికి ఒక బేతేలుగా, ఒక పరిశుద్ధమైన మరి ఆయన ప్రతినిధులుగా, దేవుని మందిరాలుగా మనం ఈ లోకంలో ఉంటున్నాం. మరి మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటున్నాయా లేదా ఒకసారి పరీక్షించుకోవాల్సిన సమయం ఉంది పిల్లారా. దేవుని మందిరాలుగా చెప్పుకొని మనము దుర్మార్గములుగా, పాపులుగా, జారత్వము, తాగుడు, వ్యభిచారము, రకరకాల పాపాలతో సాక్ష్యము లేని జీవితము ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే మరి దేవుడు మారు మనసు, పశ్చాత్తాపం పొంది దేవుని మందిరాలుగా రక్షణ పొంది మరి పరిశుద్ధమైన జీవితము జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఆ యొక్క పరలోకపు గవినిగా మన జీవితాలు ఉండాలి ప్రియులరా. మన కుటుంబానికి, మన ఇంటికి మనతో మాట్లాడినప్పుడు మరి ఇతరులు, మరి అన్యులు ఆదరించబడాలి. మనము చెప్పిన మాటలు విన్న తర్వాత వారు దేవుణ్ణి అసహించుకోకూడదు. దేవుణ్ణి మీద వారికి ఒక ప్రత్యక్షత కలగాలి. మరి గేట్వే ఆఫ్ హెవెన్, మరి పరలోకానికి నీ యొక్క జీవితము, నీ యొక్క సాక్ష్య జీవితము, నీ యొక్క ఆత్మీయత అనేది ప్రజలు చూస్తుంటున్నారు. ఆ యొక్క ఆత్మీయత నీలో ఉన్నప్పుడు ఆ యొక్క పరలోకానికి రావడానికి వాళ్ళు ఇష్టపడతారు. నీలోను నాలోను మరి ఆ యొక్క నికృష్టమైన పాపశాప జీవితాలు, మరి గర్వము, కోపము, అసూయ లాంటి పనికి మాలిన మరి క్రియలు మనలో ఉన్నట్లయితే వారు అన్యులు మరి ఏ రకంగా మరి దేవుని నమ్ముతారు?
మనల్ని నమ్మడానికి, మరి యేసు ప్రభువాని నిజమైన దేవుణ్ణి, బైబిల్ని నమ్మడానికి ముందుగా నీవు నేను ప్రత్యక్ష సాక్షులుగా ఈ లోకంలో ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క మందిరంగా ఉంటున్న నిన్ను నన్ను దేవుడు ఒక పరిశుద్ధమైన పరలోకపు జ్ఞానము చేత నింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే మరి భద్రత కలిగించేవారిగా ఉండాలి. నీ దగ్గరకు వచ్చే అన్యులకు నువ్వు భద్రత కలిగించాలి. పాప క్షమాపణ గురించి, పరిశుద్ధాత్మను గురించి, మరి మరణ భయం గురించి వారికి ఒక అవగాహన చెప్పగలిగిన ఒక ప్రత్యక్షత, ఆ యొక్క పరలోకపు జ్ఞానము నీకు ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడు ఆ రకమైన జ్ఞానము నీకు వస్తుందంటే మరి బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా నువ్వు ధ్యానించినప్పుడు, చదివినప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతలు నీకు అర్థమవుతాయి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి అలాంటి పరలోకపు జ్ఞానము చేత నువ్వు నింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి చివరిదిగా ఆ యొక్క దశమ భాగాన్ని నువ్వు ఇస్తున్నావా లేదా? మరి నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు, ఆ యొక్క మందిరంలో మరి నువ్వు ఇచ్చే దశమ భాగాల గురించి దేవుడు ఒకరోజు లెక్క అడగబోతుంటున్నాడు పిల్లరా. కాబట్టి దేవుని మందిరానికి క్వాలిటీ వచ్చేసి, క్వాలిఫికేషన్ అనేది దశమ భాగము దేవుడు యాకోబుకు దేవుడు చెల్లించినట్లుగా, అర్పించినట్లుగా మనము కూడా మన జీవితంలో మనకిచ్చిన ప్రతి ఒక్కటిలో కూడా దశమ భాగాన్ని మరి దేవుని మందిరానికి మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి కృపచేత మనం నింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని మందిరాలుగా, కదిలే దేవుని మందిరాలుగా మనమందరం ఈ లోకంలో దేవునికి ప్రత్యక్ష సాక్షులుగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు నివసించే స్థలముగా, దేవుడు మాట్లాడే స్థలముగా, మరి దేవుని యొక్క పరలోకపు గవినికి మన ద్వారా దేవుని పరిచయం చేసే వ్యక్తులుగా, భద్రతను చూపించే వ్యక్తులుగా, మరి దశమ భాగం ఇస్తూ దేవుని ఆత్మ ఫలముల చేత నింపబడి, ఆత్మ వరముల చేత నింపబడి, నీ దగ్గరికి వచ్చినప్పుడు అద్భుత కార్యములు చేయగలిగిన ఆ యొక్క శక్తి, పరలోకపు శక్తి, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నువ్వు కలిగినప్పుడు ఆ యొక్క దేవుని మందిరముగా నీవు పిలువబడతావు ప్రియులరా. కాబట్టి అట్టి కృప, దేవుని మందిరంగా పిలువబడే కృప దేవుడు మనందరికీ కలుగు చేయను కాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల దేవానికి స్తోత్రం. దేవుని మందిరానికి ఉండవలసిన లక్షణాల గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం కొరకానికి స్తోత్రం. అవునాయనా, మరి మా జీవితంలో మరి దేవుడు నివసించడానికి యోగ్యమైన మరి పరిశుద్ధత మేము కలిగి ఉండాలని ఇష్టపడుతుంటున్నాం. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరు మాట్లాడినప్పుడు ఆ మాటలు మేము విని ఆ యొక్క ప్రత్యక్షలు మేము అర్థం చేసుకొని ప్రజలతో మాట్లాడడానికి నీ పరలోకపు జ్ఞానం చేత మమ్మల్ని నింపడి నాయన. మా యొక్క జీవితాలలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అద్భుత కార్యములు, ఆశ్చర్యకారములు చేయగలిగిన ఒక పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ వరముల చేత మమ్మల్ని నింపండి నాయన. పరిశుద్ధాత్మ ఫలముల చేత నింపండి. ఒక భద్రత, ఒక సెక్యూరిటీ అనేది మేము అన్యులకు ఇవ్వగలగాలి. ఆ యొక్క మరి పాపపు ప్రాయశ్చిత్తం గురించి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని గురించి, మరణ భయం గురించి, ప్రేమ గురించిన ఆ యొక్క లక్షణాల గురించి ప్రజలకు వివరించే ఆ యొక్క శక్తిని, ఆ యొక్క భద్రతను మాకు అనుగ్రహించండి. నీకు దశమ భాగం ఇవ్వగలిగిన ఆ యొక్క స్థితిలో మేము ఉండలాగిన, ఇంతవరకు మేము తిన్న డబ్బులు, మేము వాడుకున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాలు అతన్ని తిరిగి మీకు అప్పగించడానికి మమ్మల్ని సరిచేసి, మమ్మల్ని ఆయత్తపరిచి మమ్మల్ని భరచండి నాయన. మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా తప్పులను క్షమించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండలాగిన మీ రక్తం చేత కడిగి శుభ్రపరిచి బలపరిచి ఆశీర్దించమని ఈ కొద్ది మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమలాడి అడుగుచుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్.